చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక గైనకాలజిస్ట్, ఒక డాక్టర్ గారు రామాంజనేయులు గారని వారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, మాతృదేవో భవ అని. ఆ పుస్తకంలో ఆయన వైద్యశాస్త్రాన్ని స్త్రీకి అన్వయం చేసి, అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు, ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు. తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు, గొప్ప అధికారి కావచ్చు, కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకొక్కదానికే ఉంటుంది. నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం, ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది. అది కేవలం మనిషిలో కాదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, కోడి గ్రద్దని చూస్తే హడిలిపోతుంది. అట్లాంటి కోడి తన గుడ్లని పొదిగి పిల్లల్ని చేసిన తరువాత ఆ పిల్లలు కొంచెం దూరం వెళ్ళి ఏదైనా తింటుంటే ఎక్కడ గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని మెడ ఎత్తిపెట్టి ఆకాశం వంక చూస్తూ కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటూ, ఒకవేళ గ్రద్ద వస్తే రెండు రెక్కలు ఎత్తిపెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తిపెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది. ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని? స్త్రీ ప్రాణి. కోడి పుంజుకు లేదు ఈ లక్షణం, కోడి పెట్టకుంది ఈ లక్షణం, ఆడ కుక్కకుంది ఈ లక్షణం, ఆడ పందికుంది ఈ లక్షణం. స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం, కడుపుని గర్భాలయం చేయడం, కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం, అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు.